హాయ్ అండి. నేను మీ సుజాత. ఇవాళైతే ఇలాగా ఇత్తడి కుండలో అయితే రైస్ పెడుతున్నాను. ఇవ్వండి పాలు పెట్టాను పక్కన. అలాగే మా హబ్బీకి దోసకాయ పచ్చడి ఇష్టం అనమాట. ఈ పచ్చడి చాలా అంటే అందరూ చేసినట్టుగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చేసినట్టుగా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకని మా హబ్బీకి చాలా ఇష్టం. ఇది చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందని గొడవ కూడా చేస్తున్నారు. మరి ఇది తిన్న తర్వాత నేను ఒక కోరానండి. ఆ కోరిక నెరవేర్చుతారా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తా గుర్తుంటే. చక్కగా ఈ దోసకాయ పచ్చడి చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేయలేదని చెప్పేసి రోజు గొడవ చేస్తున్నారు. అలా చేసేదానివి ఇలా చేసేదానివి అని చెప్పేసి ఒకసారి చేసేస్తే ఆయన కోరిక కూడా తీరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇలాగ మార్నింగ్ దోసకాయ పచ్చడి చేస్తున్నాను. అట్లాగే వచ్చేసేసరికి ఇవాళ శుక్రవారం కదా, మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కడుపులో అంతా దేవేస్తుందండి అని చెప్పా కదా, అది ప్రాబ్లంగా ఉంది. లేట్గా లేచాను. ఇదిగోండి ఈ గింజలు అనేది మనం దోసకాయ పచ్చడికి విడిగా తీసుకుంటాం కదా, దాంట్లో అయితే కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. ఎండుమిర్చి తీసుకున్నాను, నేను పచ్చిమిర్చితో చేయట్లేదు. తాలింపు అయితే వేసేసాను. ఇలా వేరుశెనగ పప్పులు వేయించి చక్కగా పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఎల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, అలాగే ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిదైనా బాగానే ఉంటుంది పచ్చట్లోకి. ఎందుకంటే మనం తర్వాత తాలింపు వేస్తాం కదా, తాలింపులో కరివేపాకు అనేది సెట్ అయిపోద్ది అనమాట. అందుకని వేసుకోవచ్చు. లేని వాళ్ళు తాలింపులో వేసుకోండి కరివేపాకుని. చక్కగా ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేసుకోండి. పల్లీలు కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా మెత్తగా అయితే పట్టుకోండి. యాక్చువల్గా రోట్లోనే చేసి చూపిద్దాం అనేసి అనుకున్నాను నేను, అదే మీతో అన్నది వీడియోలో. కానీ అయితే చెప్పాను కదా, ఆరోగ్యం సహకరించితే నాకు అలాంటివన్నీ చేయడం చాలా ఇష్టం. బట్ అవ్వలేదు కాబట్టి మిక్సీలోనే వేసేసాను. చక్కగా ఇదైతే మెత్తగా వేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, అవి విడిగానే ఉంచుకోండి. వీటితో అప్పుడే కలపొద్దు కాబట్టి ఊరిని జస్ట్ ఒక్క రౌండ్ తీసేసాను. తీసేసి మనం ముందుగా వేయించుకున్న తాలింపులోకి అయితే తీసుకొని తాలింపు చక్కగా కలిసేలాగా పెట్టేసుకొని ఒక పాత్రలోకి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇది మా హబ్బీకి బాక్స్ అనమాట. చూసారా, మరచెంబులా ఉంది కదా. ఇక్కడ రాగి జావ కాసాను. నాకైతే రాగి జావలో వేడివేడిగా ఉండగానే మజ్జిగ పోయడం అలవాటు. మీకు కూడా అలవాటేనా? ఇది వచ్చేసి ఈ మెడిసిన్స్కి బాగా హీట్ అవుతుందని చెప్పేసి మెంతులు పెట్టుకుంటున్నాను అనమాట. అది రెడీ చేసుకున్నాను. మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు అయితే వేయించేసుకుని చక్కగా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు మనకి వెంటనే అప్పటికప్పుడు వేయించుకోవడం కానీ ఇలా వేయించి పెట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది. అలాగే తినాలి అనుకున్న బాక్స్లో పెట్టచ్చు. వేరుశనగ పప్పులు అయితే నేను తినను థైరాయిడ్ వల్ల. ఇదిగోండి మెంతులు మిక్సీ పట్టాను కదా, అదైతే ఇలా చక్కగా తలకి పాయికి తీసి అయితే పెట్టుకోండి. బాగుంటుంది. థైరాయిడ్ ఉండడం వల్ల జుట్టు కూడా రాలిపోతాం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది నాకు. అదీగాక మెడిసిన్స్ వేడెక్కువైపోయి కుచ్చులు ఊడిపోతూ ఉందన్నమాట. ఉన్నదన్నా ఊడిపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇలా మెంతులు పెట్టుకుంటున్నాను. ఈ మెంతుల్ని రాత్రిపూట నానబెట్టుకుని ఇలా పెట్టుకోండి చక్క పాయికి. ఇవాళ అయితే ఇదిగోండి, ఆ మెంతులు పెట్టుకున్న తర్వాత కూర్చోవాలి కదా ఒక 2 hours. కూర్చుని అయితే చక్కగా దోశ వేసుకున్నా. ఇది కొబ్బరి చట్నీ. నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఓన్లీ హెయిర్ మాత్రం వాష్ చేసుకుంటాను ఇవాళ. రేపు హెడ్ బాత్ చేస్తాను. ఎందుకంటే ఆ మెంతి పౌడర్కి వెంటనే తలస్నానం చేస్తే షాంపూతో అవ్వదు. ఇదిగోండి జీలకర్ర, చక్కగా కరివేపాకు వేసి ఆ తర్వాత అయితే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోండి. చాలామంది అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటారు. నాకైతే పేస్ట్ కన్నా ముక్కగానే ఉండడం బాగుంటుంది. అప్పుడు మనం తినేటప్పుడు మనకి ఉల్లిపాయ ముక్క అనేది బాగా నోటికి తెలుస్తుంది అనమాట. నాకు అలా ఇష్టం. దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తే మనకి ఆ ఉప్పు అనేది ముక్కల్ని మెత్తగా వేగడానికి అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసరికి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా నూరుకొని ఉంచుకున్నది 1 స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత ఏగితే మనకి అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు అవి ముక్కలు వేసుకోండి. దాన్ని ఒకసారి అయితే కలుపుకోండి మంచి ఈవెన్గా ఉల్లిపాయల్లో కలిసేలాగా. నెక్స్ట్ అయితే మనం
ఇది పక్కన కోసి పెట్టుకున్నాం కదా బటన్ మష్రూము, అవి మష్రూమ్ తీసుకున్నానా, మష్రూమ్ మట్టిలో వేసి ఇచ్చాడు. యాక్చువల్గా పెంచే మష్రూమ్స్ అండి మనకి మట్టిలో పెరగవు, అవి మనకి వరిలో పెంచుతారు. నా చిన్నప్పుడు వరిలో పెంచేవారు, నేను చూసేదాన్ని. కానీ వీళ్ళు న్యాచురల్గా పండిని అనుకోవాలి అని చెప్పేసి మట్టి అయితే రాసుకుని వచ్చారనమాట. దాన్ని నేను 1-2 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చక్కగా నీళ్ళలో వేసి ఉంచుకున్నాను. అవి అయితే తీసుకొచ్చి ఈ వేయించుకున్న మొక్కల్లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే చక్కగా ఈవెన్గా కలుపుకోండి. మొత్తం అన్నీ కలుపుకున్నాకైతే మనం అంతా సరిపడినంత కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒకసారి అయితే ఈవెన్గా తిప్పేసుకోండి మొత్తం కలిసేలాగా. మనం తీసుకున్న ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగింది అంతా ఆ మష్రూమ్స్కి పడితే బాగుంటుంది కాబట్టి బాగా మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ వాటర్ అయితే పోసుకోండి. ఈ వాటర్ నేను ఒక 1/2 లీటర్కి మాత్రమే తీసుకున్నాను. ఏంటండి ఎప్పుడు చిన్న పాత్రలోనే చేస్తారు అని అనమాకండి. మా ఇంట్లో అన్నీ చాలా పెద్ద పెద్దవి, ఒక 5-6 వండేవి ఉంటాయి అన్నమాట. ఉన్న ఇద్దరికి నిదానంగా చేసుకుంటే ఈ బెటర్ అని చెప్పేసి ఇలా చిన్న చిన్న పాత్రలోనే చేస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ అయితే ఇలా గరం మసాలా వేసేసుకున్నాను. అది ఒక 1/2 స్పూనే వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ వేసాం, కారం వేసాం, ఘాటుగా ఉంటుంది కాబట్టి. మనం వేడివేడిగా అయితే ఇది రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చాక తీసుకోండి. కొంతమంది బాగా వాటర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటారు గ్రేవీ కోసం. నేనైతే కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చాను, అది వినేయండి. నేను ఫుడ్ని చాలా ఎంజాయ్ చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే ముందు రైస్ పెట్టుకుంటే కర్రీ వేసుకోవాలనేది చెప్తారు రీజను. అది ఎవరిష్టం వాళ్ళదే. బట్ కొన్ని చెడు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలకి మాత్రమే ముందు రైస్ పెట్టుకోవాలంటారు. మంచి కార్యక్రమం ఏదైనా ఇలాగా ముందు కర్రీ వేసుకుని తర్వాత రైస్ పెట్టాలండి. నాకు తెలిసినంత వరకు అంతే. ఇది రైస్ వాళ్ళ కుక్కర్లో పెట్టలేదు కదా, అందుకని ఆరిపోయింది కూడా అన్నం. కానీ ఇంకా వేసవకాలం వచ్చేసింది కదా, ఆరిపోతే మాత్రం నష్టమేంది మనకి చెప్పండి. ఇదేదో వెరైటీగా ట్రై చేశాను. అంటే న్యాచురల్గా ఉండే పుట్టగొడుగులలో ఉంటాయో అలాగా వండాను అనమాట. వచ్చిందండి, నా టెక్నిక్ పనిచేసింది. న్యాచురల్ పుట్టగొడుగులానే వచ్చింది. ఈసారి ఎవరికైనా పెట్టాలి అనుకుంటే అలా పెట్టచ్చు. యాక్చువల్గా తింటా కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అయితే నైటీ మీద ఉన్నాను అనమాట. చాలా బాగుంది. న్యాచురల్గా మనకి న్యాచురల్ పుట్టగొడుగులు కనుక జిగురు వస్తాయి కదా, జిగురుగా అలా ఉంటుంది అనమాట న్యాచురల్ పుట్టగొక్కుల కూర. సేమ్ అట్లాగే ఉంది. యాక్చువల్గా నేను టమాటా తినకూడదు, క్యాబేజీ కాలీఫ్లవర్ తినకూడదు, పల్లీలు తినకూడదు. అందుకే పల్లీ పచ్చడి చేశాను నేను, అందుకే తినట్లేదు అనమాట. ఈ మొక్క అయితే ఏమో రుచిగా ఉందండి. అంతకు ముందంతా చేశాను, ఇంత టేస్టీగా లేదు. మా వారు ఏదైనా చేసాము లేదండి బాగుంది తినమన్నాం అనుకో వంక పెడతా ఉంటారు. అదా ఇదా అంటారు. అసలు ఈ కూర తింటే వదులుతారా? నిజంగా పుట్టకొక్కుల కూర అన్నట్టు ఉందన్నమాట. సూపర్. ఇలా ట్రై చేయొచ్చు. అప్పుడు మనకి న్యాచురల్గా పుట్టకొక్కులు దొరకలేదు అనే భయం లేదు. ఎందుకంటే దొరకని వాటి గురించి బాధపడకూడదు కదా. దొరికిందాన్ని మనం ఎలా న్యాచురల్ పద్ధతిలో తీసుకొచ్చుకోవాలి అనేది చూసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ పుట్టకొక్కులు వాడు చూసారా మట్టిలో పెట్టించాడు. ఉట్టిదే మట్టిలో పెరగవయ్యి. నాకు తెలుసుగా న్యాచురల్ పుట్టకొక్కులు అనుకోవాలని చెప్పేసి భ్రమ పెట్టాడు అనమాట. అంతే. చక్కగా కూర ఇది ఎక్కువే తినాలి, గుజ్జు ఎక్కువ తింటే ఆహాహా ఎంత బాగుందంటున్నారు అసలు. ముద్దకి ఆస్వాదించుతా తింటే ఉంటుంది. పెద్ద తినేలాగా
అన్నం అంతా పెట్టుకున్నాను, ఇప్పుడు అదంతా వదిలేయాలి. ఇది రోజు ఇంతే. మా వారు కూడా అదే తిడతా ఉంటారు. పెట్టుకుంటాను, పళ్ళెం వదిలేస్తూ ఉంటాను. కొడుకుదాం అబ్బా, వీడియో పేరు మీద అన్నం తింటున్నాను కడుపున. ఇలాంటి చిట్కాలు బాగున్నాయి. ఇంతకుముందు వీడియోలో పుట్టగొడుగులు ఇది తెచ్చాం కదా, పకోడీ తెచ్చానండి, బాగోలేదని. వాడికి డిమాండ్ పెరిగేసరికి చెత్త చెత్త చేసి పెట్టాడు. ఇలాగే ఉన్నాయి ఫస్ట్ తింటే. ఇంకా జిగురుగా ఇంకా బాగుంది వాళ్ళ దగ్గర, అందుకే తెచ్చుకుని తిన్నాం. ఇంకేముంది, డిమాండ్ పెరిగిందని చెత్త చేసాడు. సరేనండి, బాగుందా? మష్రూమ్ కర్రీ అయితే ఈ చిట్కా పనిచేసింది. అంటే నా చిట్కాలు రెసిపీస్ నేనే పెట్టాలి కదా, అప్పుడు ఎవరైనా మా సుజాత బాగా చేస్తుంది పుట్టగొడుగులు కూర అనేసి అనుకోవాలి కదా. టెక్నిక్ చెప్పేస్తే ఇంకా నా రెసిపీ స్పెషల్ ఏమి ఉంటుంది, అందుకని చెప్పట్లేదు. బాయ్ బాయ్.